ఈ కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు మజా వచ్చేస్తుంది. హాయ్ హలో గైస్, వాట్సాప్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇలాంటి కర్రీ కాదు, పక్కా మా రాయలసీమ నాటుకోడి కర్రీ. తిన్నారంటే ఖచ్చితంగా 2 రాగి ముద్దలు లేపేస్తారు. పదండి, నా స్టైల్లో మా రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు రాగి సంగటి, అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో పక్కా రాయలసీమ స్టైల్లో ఈ అథెంటిక్ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నాటుకోడిని కోసి కాల్చి ఇలా ముక్కలు కొట్టించుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసేసుకోండి. ఉత్త మీట్ వర్క్ వేసుకోండి. ఈ గుడ్లను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా వేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1 టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపులో చికెన్ని కమరించుకోండి. ఇలా ఒక 1 మినిట్ చికెన్లో ఉన్న నీళ్లు అయిపోయే వరకు కలుపుతూ ఉండండి. చికెన్లో నీళ్లు పూర్తిగా అయిపోయాక ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకోండి. అంతలోపు మనం ఒక 1/2 చిప్ప కొబ్బరిలో ఒక 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ వేసి పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 50 ml ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్లోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్లోకి ఒక 3 to 4 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. ఈ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దట్టు ఇది రాయలసీమ స్పెషల్ తునకల కూర కాబట్టి కారం తగ్గేదేలే అన్నట్టు కారం యాడ్ చేసుకోండి. కారాన్ని కాసేపు ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక 2 ఎర్రగా పండిన టమాటోల్ని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి టమాటోల్ని కలుపుకొని టమాటోలు పూర్తిగా కుక్ అయ్యాయి అనుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూను ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. అలానే 1.5 స్పూను చికెన్ మసాలా, 1/2 టీ స్పూను హోమ్ మేడ్ గరం మసాలా, గుప్పెడంతా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపకుండా మూత పెట్టేయండి. 30 సెకండ్స్ తరువాత మూత తీసి వేసుకున్న మసాలాలని కలుపుకోండి. ఈ మసాలాలని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించండి. మూత పెట్టి తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మసాలాని పూర్తిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయండి. వేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించండి. కొబ్బరి పేస్ట్ని ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుతూ వేయించండి. అలానే వదిలేశారంటే కొబ్బరి పేస్ట్ త్వరగా మాడిపోతుంది. కలుపుతూ ఉండండి. ఇలా వేయించుకున్న మసాలాలోకి ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఫ్రై చేయండి. ఇలా వేయించుకున్న చికెన్లోకి కొబ్బరి పేస్ట్ పట్టుకున్న మిక్సీ జార్లోకి వాటర్ని యాడ్ చేసి ఆ నీళ్ళని ఇందులోనే యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి మనం ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్న చికెన్లో వాటర్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ కావాలి అనుకుంటే హాట్ వాటర్ని యాడ్ చేయండి, కోల్డ్ వాటర్ని యాడ్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక పక్కన తీసి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేయండి. ఈ కూరని ఒక 15 to 20 మినిట్స్ బాగా కుక్ చేయండి. మధ్య మధ్యలో మూత తెరుస్తూ కలుపుతూ కూర కుక్ అయ్యి గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేయండి. వన్స్ చికెన్ కుక్ అయ్యి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో మనకు సరిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సూపర్ స్పైసీ, సూపర్ టేస్టీ అథెంటిక్ రాయలసీమ నాటుకోడి కూర రెడీ టు సర్వ్. ఈ చికెన్ని మనం ఎంతసేపు కుక్ చేసినా కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారా, ముక్క కూడా బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికించుకోండి. పదండి, ఇప్పుడు మనం ఇందులోకి సంగటిని అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయండి. అందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. విజిల్స్ కంప్లీట్ అయ్యి ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి రాగి పిండిని వేయండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. రాగి పిండిని వేసి పప్పు గుద్దితో సంగటిని గెలుక్కోండి. సంగటి ఇలా గెలుక్కున్నారంటే సంగటి అయితే రెడీ.
అసలు సిసలైన రాయలసీమ సంగటి అయితే ఇదే. రాయలసీమలో సంగటి అయితే ఇలానే చేస్తారు. చాలా వీడియోస్లో చూశాను. రాగి పిండిని నీళ్ళల్లో వేసి ముద్ద చేసి రాయలసీమ రాగి సంగటి అంటున్నారు. రాయలసీమలో సంగటి అలా ఎవ్వరు కూడా చేసుకోరు. అది కర్ణాటక స్టైలు రాగి ముద్దే అవుతుంది. రాయలసీమ అథెంటిక్ రాగి సంగటి అంటే ఇదే. అందుకనే ఈ సంగటి వీడియోని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇలా ఒకసారి మీరు రాయలసీమ స్టైలు రాగి సంగటిని ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి వేడి రాగి సంగటిని వేసుకొని అందులో గుంత చేసి ఇలా నాటుకోడి కూరని ఫుల్గా వేసుకొని తింటే ఉంటుంది. మాటల్లో చెప్పలేను. ఏముంది స్వామి ఈ కూర, అదిరిపోయిందిలే కూర. ఒక పక్క సంగటి వేడిగా, అలానే కూర కూడా వేడిగా ఉంది, కాలిపోతుంది చెయ్యి. దీన్ని ఇలా వేడిగా తింటేనే అసలైన మజా. సరే, మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ అథెంటిక్ రాయలసీమ రెసిపీని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.